రేయ్ టార్చర్ పెట్టకండ్రా. రేయ్ మా గురించి ఏం బ్యాడ్గా మాట్లాడేవరా? నేనే మాట్లాడతాను. అడ్వైస్ ఇస్తున్నాను. ఐడియా బాగలేదు, కొంచెం బెటర్ గా ఆలోచించచ్చు, వాటి గురించే మాట్లాడుతున్నాను. ఎర్రి పులకల్లా కనిపిస్తున్నావా? నిజం చెప్పరా? నిజమే చెప్తున్నాను రా. షర్ట్ పట్టుకుంటే చెప్పడు. కరెంట్ దిగి నలిగిపోయింది. ఇంకా జీవితాంతో నీ జనరేటర్ పవర్ కట్టే మావా. ఇంకా గంట కొట్టలేడు మావా. వెళ్ళు వెళ్ళి ఉపన్యాసం కంటిన్యూ చేసుకోమ్మా. జింగిల్ బెల్ జింగిల్. ఏంటండి చెయ్యి పిసికేశారా? చేతులు మాత్రం పిసుకుంటే బాగుండేదండి. డైలీ ఎన్నిసార్లు కట్ చేస్తాడే ఈ కరెంటు? వదిలేమా, అది వచ్చినప్పుడు వస్తుంది. నువ్వు చెప్పక ఆఫీస్లో ఏం జరిగింది? ఆ డైరెక్టర్ ఎప్పుడు గుర్రమని ఉంటాడు. ముగ్గురు కొట్టుకుంటారు, నెక్స్ట్ సెకండే కలిసిపోతారు. ఇలాంటి క్లోజ్ ఫ్రెండ్స్ ని నేను ఇంతవరకు చూడలేదు. ఎక్కడికెళ్ళినా ఏం చేసినా కలిసి చేస్తున్నారు. కార్తీక్ ఫోన్ చేశాడే, యూఎస్ నుంచి వస్తున్నట్ట. అవును, వాడెందుకు నీకు ఫోన్ చేయాలి? నీ సెల్ స్విచ్ ఆఫ్ లో ఉంది. అదేం కాదక్క, ఇదే లేటెస్ట్ టెక్నిక్. అమ్మని లైన్ లో పెడితే కూతురు ఆటోమేటిక్ గా వస్తుంది. నోరు మీవే వసపిట్లా వాక్కు. నువ్వు కార్తీక్ ని పెళ్లి చేసుకునేంత వరకు రోజు ఇలాగే బుర్ర తినేస్తుంది. అయినా వాడికి ఏం తక్కువే, గ్రీన్ కార్డు హోల్డర్, అక్కడే సెటిల్ అయ్యాడు. నీ గురించి బాగా తెలిసినవాడు, మన ఫ్యామిలీ పొజిషన్ బాగా అర్థం చేసుకున్నవాడు. అమ్మా, వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. పెళ్ళంటూ చేసుకుంటే మనసుకి నచ్చిన వాడిని చేసుకోవాలి. వై నీకు ఈ కాన్సెప్ట్ నచ్చలేదు మ్యాన్? సనీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ యాడ్ హిట్ అవ్వాలంటే ఇంతకంటే బెటర్ కాన్సెప్ట్ నా దగ్గర ఉంది. గో ఆన్. కాన్సెప్ట్లో ప్రేమకి బదులుగా కామో అనుకుందాం. సో నాకు తెలిసినంత వరకు మన యంగ్ జనరేషన్ బ్రాండ్ కాన్షియస్ అయ్యారు. బాగా డ్రెస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇతరులను ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారు. సో చూడగానే తప్పకుండా లవ్ రాదు. మనసును చూసి లవ్ రావడం అంతా అబద్ధం సన్నీ. నా ఉద్దేశంలో అందాన్ని చూసి అట్రాక్ట్ అవుతున్నారు. ఇట్స్ నాట్ లవ్, ఇట్స్ జస్ట్ లస్ట్. సనీ, నాకు ఇది తప్పుగా అనిపిస్తోంది. You are naughty. You're right, Gautam. లవ్ కి బదులుగా లస్ట్ అని అనుకుందాం. ప్రియా, నువ్వు ఇక్కడే ఉండి కాన్సెప్ట్ ని లస్ట్ గా మార్చి ఆ తర్వాత రా. ఓకే? ఓ బై ద వే, ఈరోజు 7 o'clock కి మన ప్రోడక్ట్ లాంచ్ ఉంది. అందరూ తప్పకుండా రావాలి. ఓకే? నేను 6 o'clock కి బ్రిడ్జ్ కింద వెయిట్ చేస్తాను. నువ్వు వచ్చి నన్ను పికప్ చేసుకుంటావా? బ్రిడ్జి దగ్గర రద్దీ ఎక్కువ. ఏ లారీ వాడు గుద్ది వెళ్ళిపోతాడు. డైరెక్ట్ గా పార్టీలో మీట్ అవుదాం. ఓకే బాయ్. బాయ్ డార్లింగ్. ఆ విషక్రిమిని నా మీద రెచ్చగొట్టేది నువ్వేరా? నిన్ను పేక పిసికి చంపేస్తాను. అసలు ఎందుకు రా కాలు అడ్డు పెట్టావు? నేను తప్పుగా అనుకున్నారా? లేదే. మీరు తప్పుగా అనుకున్నా నేనేం ఫీల్ అవను. ఎందుకంటే నేను మాట్లాడిన విషయమే రియల్. యునో, ఇట్స్ బీన్ ప్రాక్టికల్. లైఫ్లో అన్నిటినీ ప్రాక్టికల్గా తీసుకోలేవు. లవ్ చెప్తే అర్థమయ్యేది కాదు. యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్. యునో, అప్పుడే అర్థం అవుతుంది. మీ ఆర్గ్యుమెంటే చాలా తప్పుగా ఉంది. వెయిట్, జస్ట్ 2 minutes. ఇదో ఇప్పుడే వచ్చేస్తాను. రేయ్, మీరిద్దరు ఎక్కడో ఒకటి తినేయండి, నేను తనతో పాటు వెళ్ళి తింటాను. తన ప్లేట్ తనే కడుక్కుంటది, నువ్వెందుకురా వెళ్ళడం? ప్రియా, కార్తీక్, హాయ్.